హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇదొచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే మా మధ్య వాళ్ళ పాపకి పుడకలనమాట. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా కుట్టిచ్చేస్తున్నారనమాట. సో 2 ఒకటేసారి అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లోనండి. వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో. మేము నార్మల్‌గా అనుకున్నాము సండే కదా! కొంచెం ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ అస్సలు లేదండి. ఆ రోజు ఎంత రష్ ఉండిందో. సో మార్నింగే లేచి ఇంట్లో పూజ అయితే చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఇంకిక్కడికొచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే అమ్మాయికి గుండు చేపించేశారు. పాపం అమ్మాయి బాలేదండి. ఫీవర్ వచ్చింది. ఇంకా కాఫ్ కూడా. చాలా డల్ అయిపోయింది. అసలు ఏడుస్తుందనమాట. కానీ గుండు గీచేటప్పుడు అసలు ఏడవలేదు. ఇంక నేను, భూమి, గౌతమ్ బయటైతే కొంచెం పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చున్నాము. ఇంక పాపకి గుండయిపోయిన తర్వాత అత్తయ్య అయితే ఇలాగ పొంగల్ చేస్తున్నారనమాట. లోపల ఒక చిన్న షెడ్‌లా ఉంది. అక్కడ చాలా మంది పొంగల్ చేస్తున్నారు. సో అత్తయ్య అయితే చేస్తున్నారు. వెనకాతల నుంచి చూసారా పాపనెత్తుకొని మా తోడికోడలనమాట. మా మరిది వాళ్ళ భార్య. ఇంకా పొంగలయితే రెడీ అయిపోయింది. ఇంక లోపల తీసుకెళ్తున్నాము. ఇంక తీసుకెళ్ళిన తర్వాత ఇయర్ రింగ్స్ అయితే కుట్టించి తర్వాత దర్శనం చేసుకున్నాం అనమాట. అస్సలు ఖాళీ లేదండి. ఎంత రష్ ఉండిందో. అసలు అక్కడ అందరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకుంటున్నారు. శివుడి దగ్గర హోమం చేస్తున్నారు. ఇంకా చాలా మంది పిల్లలైతే భరతనాట్యం డాన్స్ కాంపిటీషన్ కూడా అవుతుందండి. నాకైతే అవి చూస్తే అలా ఉండిపోవాలనిపించింది. వీడియో తీద్దాం అనుకున్నాను గానీ నేను దర్శనంకి వెళ్ళినేటప్పుడు ఫోన్ అనేది బ్యాగ్‌లో పెట్టేసాననమాట. తీయలేదు, మర్చిపోయాను. కానీ చాలా బాగా ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడైతే హోమం జరిగింది. చాలా బాగా అనిపించిందండి. ఎంత రష్ ఉందో అసలు. ఇక్కడ వెంకటేశ్వర స్వామినైతే ఎంత బాగా డెకరేట్ చేశారో అసలు. నాకైతే అక్కడ చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఆ స్వామి దగ్గర అంత బాగున్నారు. ఇంకా లక్ ఏంటంటే గౌతమ్, భూమి కొంచెం అంత విసిగియలేదండి నన్ను. పర్లేదు. అంటే గౌతమ్‌ని వాళ్ళ పెదనాన్న హ్యాండిల్ చేశారు. ఇంకా భూమిని నేనైతే పట్టుకున్నాననమాట. సో ఇలా మా వారేంటంటే ఇంక వేరే పని మీద అలా తిరుగుతూ ఉంటారు. ఎందుకో పాపం ఆయనకి కూడా హెల్త్ బాలేదు. కొంచెం హెడేక్‌గా ఉందని చెప్పి ఆయనే డల్ అయిపోయారు. నాకేంటంటే టెంపుల్‌లోకి రాగానే ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుందనమాట. చాలా హ్యాపీగుంటది. అసలు గంటలు గంటలు ఉండమన్నా నేను టెంపుల్‌లో ఉంటానండి. నాకంత ఇష్టం. కానీ ఈరోజు రష్ చూసిన తర్వాత కూర్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట. అంతమందున్నారు. సో ఇంకా ఫస్ట్ ఇక్కడైతే ఇది చూస్తున్నారు కదా! ఇప్పుడు ఈ సైడ్ ఇదంతా సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకున్నారు వీళ్ళందరూ కూడా. ఇంకా స్వామివారి కథ చెప్తున్నారనమాట. అలా నడుస్తూ ఆ స్టోరీ అయితే వింటూ ఉన్నాము. డెకరేట్ చేశారండి స్వామివారిని. మేమేంటంటే వచ్చేటప్పుడు మా ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఉంటుందంటే ఖాళీగా ఉంటదనుకోనొచ్చాం గదా! సో ఇక్కడ ఇంతమందిని చూసి అవాక్కనమాట. అసలింత రష్ ఎక్స్‌పెక్ట్ జేయలేదండి. సో ఇక్కడ గుడిలో పక్కన ఆంజనేయస్వామి ఉంటారండి. సో అక్కడైతే ఈవిడైతే చెవులు కుడుతున్నారనమాట. సో నేను వీడియో అనేది తీయలేదండి. నాకు పాప ఏడుస్తది కదా! అందుకే నాకు భయమేసింది. గౌతమ్ మమ్మీ కుట్టేటప్పుడు నాకు ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో అందుకనే జస్ట్ అలా చిన్నది జ్ఞాపకంగా ఉంటుందని చెప్పి చిన్న వీడియో అయితే తీసుకున్నాను గానీ కుట్టేటప్పుడు తీయలేదు. భయమేసింది. సో పాపం కొంచెం ఏడ్చింది. ఇంకా లోపలికెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంక నెక్స్ట్ ఇక్కడ ఎదురుగా పుట్ట ఉంటుందనమాట గుళ్ళో. ఆ పుట్ట దగ్గరికెళ్ళి పాలవి పోసి ప్రదక్షిణ చేశాము. అస్సలు ఖాళీ లేదు చూసారా లోపల ఎలా ఉందో. ఇంక దర్శనం అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మండపంలో కూర్చొని ఇంక ప్రసాదం అయితే తినేసి మధ్యాహ్నం మా మరిది వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసి ఇంటికొచ్చేసాము. ఇంకేంటంటే ఈవినింగ్ పిల్లలకి హోంవర్క్ చేపిస్తున్నాను. భూమి హోంవర్క్ రాసుకుంటుంది. గౌతమ్ గూడా ఆడుకుంటూ హోంవర్క్ రాయకుండా తిరుగుతున్నాడు. సో బుక్స్ అన్ని రెడీగా పెట్టాను. ఇంకా నైట్ డిన్నర్‌లోకి ఏంటంటే వెజ్ పలావ్ చేశాను. ఇంకా ఈజీగా అయిపోయేది అదే కదండీ. నార్మల్‌గా మా వాళ్ళకేంటంటే వెజ్ పలావ్‌లో ఖచ్చితంగా గ్రీన్ పీస్ ఉండాలండి. బఠానీ లేకపోతే అసలు తినరు. వాళ్ళకి చాలా ఇష్టం. ఇంకా హాట్ వాటర్‌లో వేసేసి బఠానీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసానండి. సో త్వరగానే కొంచెం నానినాయి అనమాట. పర్లేదు. సో కుక్కర్‌లోనే వండుతాను కాబట్టి ఉడికిపోతాయి అని కాన్ఫిడెన్స్‌తో ఇంక స్టార్ట్ చేసేసాను. ఏంటంటే మనం బయటికెళ్ళొస్తే చాలండి అలసిపోతాము. పెద్ద పనేం చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ అలా వెళ్ళొచ్చేసరికల్లా అలసిపోయాననమాట. సో డిన్నర్ ప్రిపేర్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇంక ఫాస్ట్‌గా ఏదో చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నాకేంటంటే బిర్యానీలో నార్మల్ వెజ్ పలావ్‌లో ఏంటంటే నాకు
ఎక్కువ స్పైసీనెస్ ఉంటే ఇష్టం ఉండదండి. అందుకే చాలా తక్కువ స్పైసీనెస్ తగ్గించి వండుతాననమాట. పిల్లలు కూడా అలా అయితే ఈజీగా తింటారు గదా అని చెప్పేసి. కానీ చికెన్ మసాలా మాత్రం కొంచెం ఏస్తానండి. ఆ ఫ్లేవర్ వల్ల టేస్ట్ మారిపోతుంది మొత్తం గూడా పలావ్‌ది. సో, ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పొటాటో, క్యారెట్, టమాటో అన్నీ వేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ వేసేసిన తర్వాత మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలనమాట. అయితే టమాటా అనేది కొంచెం మెత్తబడాలండి. సో, మెత్తబడే వరకు కూడా కొంచెం మనం మూత పెట్టి మగ్గించుకుందాము. మీరు వంట చేయాలి అని ఇంట్రెస్ట్ లేనప్పుడు ఈజీగా అయిపోయేది రెసిపీ ఎలాంటివి ప్రిపేర్ చేస్తారు? నాకైతే కొంచెం సజెస్ట్ చేయండి. నాకు కూడా యూజ్ అవుతాయి గదా! సో, ఇక్కడేంటంటే ఇప్పుడు మనం ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. మనం సాల్ట్, పసుపు, కారం, ఇంకా ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి, చికెన్ మసాలా గూడా వేసుకున్నాను. కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. చాలా బావుంటుందండి ఫ్లేవరు. చాలామంది పెరుగు వేసుకుంటారు వెజ్ పలావ్‌లో. నేనైతే ఈరోజు టమాటో వేసాను కాబట్టి ఇంక పెరుగు వేయడం లేదు. సో, ఇలా చేస్తే సింపుల్‌గా అయిపోతుంది గదా అని చెప్పేసి ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. సో, ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకొని మనం కాసేపు ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా. సో, ఈరోజు నేనొక పాట సజెస్ట్ చేస్తానండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వినండి. అంటే మొన్న కార్తీక పౌర్ణమి చేసుకున్నాం గదా! సో, అత్తయ్య అయితే అమ్మ భ్రమరాంబిక అష్టకం పెట్టమ్మా చాలా బావుంటదన్నారు. సో, నాకు ఆ పాట ఫస్ట్ టైమ్ నేను వినడం చాలా బాగుందండి. సో, మీరు ఎవరైనా మీకు తెలియకపోతే వింటారు గదా అని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను. మీకు గాని టైం ఉంటే ఒకసారి భ్రమరాంబిక అష్టకం అయితే వినండి. చాలా బావుంది. అంటే ప్లెజెంట్‌గా అనిపిస్తుందనమాట విన్నప్పుడు. మనం చక్కగా పాట అయితే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నేను పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇంకా అయిపోయిన తర్వాత కూడా కాసేపు దేవుడి పాటలు వింటూ ఉంటాను. నేనైతే దీపారాధన చేశాక కనకదార స్తోత్రం చదువుతానండి. తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం గూడా చదువుతాను. ఈ 2 కంప్లీట్ చేశాక నేను ఫ్రైడే టైమ్స్‌లో మాత్రం లలిత సహస్రనామం ఖచ్చితంగా చదువుతానండి. సో, ఇప్పుడేంటంటే నాకు ఆ లిస్ట్‌లో భ్రమరాంబిక అష్టకం గూడా యాడ్ అయిందనమాట. అంత నచ్చింది నాకు. సో, మీరెవరైనా ట్రై చేస్తారని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను. ఇంకిక్కడైతే నేను చూసారా కొంచెం ఆయిల్ పైకి తేలింది గదా! ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. పుదీనా కూడా ఏసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుందండి. సో, నేనైతే పుదీనా వేయని వేయలేదు. ఇంకిలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అయితే నానబెట్టుకున్న రైస్ ఇది నార్మల్ రైసేనండి బాస్మతి కాదు. నేను డైలీ యూజ్ చేసే రైస్‌నైతే యాడ్ చేసేసుకుంటున్నాను. నాకెందుకో బాస్మతి కంటే కూడా ఈ నార్మల్ రైసే బాగా అనిపిస్తుందండి. ఎక్కువ ఏంటంటే చిట్టు ముత్యాల రైస్ అంటే చాలా ఇష్టమండి. నేను ఒకసారి తిన్నాననమాట. చాలా నచ్చేసింది నాకు. సో, అవి ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి ఖచ్చితంగా తెచ్చుకొని. ఇంక ఈ రైస్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. నార్మల్‌గా అయితే హాట్ వాటర్ మిక్స్ చేస్తానండి నేను. కానీ ఈరోజు ఏంటంటే బఠానీ కొంచెం ఉడకాల్సింది కాబట్టి నార్మల్ వాటర్ యాడ్ చేసేసాను. నార్మల్ రైస్ కాబట్టి గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసాననమాట. అందుకని కొంచెం జావ అయిపోయింది రైస్. సో, ఎలా ఉన్నా పిల్లలైతే ఇబ్బంది పెట్టరు తినేస్తారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. మా వారేంటంటే కొంచెం పొడి పొడిగా ఉంటేనే ఇష్టంగా తింటారు. ఆయనకి జావ అయితే నచ్చదనమాట నార్మల్ రైస్ కూడా. సో, నేను వండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వండుతాననమాట. మాక్సిమం కుక్కర్‌లో వండితే చాలా బాగొస్తుంది పొడి పొడిగా. కానీ కుక్కర్‌లో రైస్ అంత మంచిది కాదు కాబట్టి ఎప్పుడైనా రేర్ కేసెస్‌లో టైం లేదు ఫాస్ట్‌గా వండాలంటేనే వండుతాననమాట కుక్కర్‌లో. లేదంటే నార్మల్‌గానే వండుతాను. సో, ఇప్పుడైతే మనం వాటర్ ఏసేసుకున్నాం గదండీ! కాసేపు ఏంటంటే ఇది పొంగొచ్చేంత వరకు గూడా ఉడికించుకోవాలి. అప్పుడే మూత పెట్టకూడదనమాట. నాకలా అలవాటు. సో, ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసుకొని చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా సాల్ట్ అనేది కొంచెం ఉప్పుగా ఉండాలి. అప్పుడే కరెక్ట్‌గా సరిపోతుంది. సో, జీడిపప్పు అయితే వేయడం మర్చిపోయాననమాట. సో, అందుకని లాస్ట్‌లో కొంచెం జీడిపప్పు, ఇంకా కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. నాకు ఈ 2 వేస్తే ఎందుకో ఇష్టమండి. అందుకే ఖచ్చితంగా వేస్తాను. ఇంక నెయ్యి కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసేసుకొని, ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది కరెక్ట్‌గా. అయితే 2 విజిల్స్ అయితే సరిపోతుంది. కానీ నేను 3 విజిల్స్ పెట్టాను. అందుకే కొంచెం జావ అయిపోయింది రైస్. నేనైతే ఇంతకుముందు ఏంటంటే పూజ చేసేటప్పుడు అసలేమి శ్లోకాస్ ఏం చదివేదాన్ని కాదండి. నార్మల్‌గా పూజ చేసుకొని ఫాస్ట్‌గా దండం పెట్టేసుకొని కంప్లీట్ చేసేసేదాన్ని. అసలు ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని కాదనమాట. అసలు ఏంటో తెలీదు. అప్పుడేం తెలీలేదు. కానీ ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి తెలుస్తుందనమాట. అసలా అవి చదువుతుంటే కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. కనకధార స్తోత్రం అయితే ఆల్మోస్ట్ నేర్చేసుకున్నానండి. అంటే చూడకుండా ఇంకా రాలేదు.
కానీ చూసి మాత్రం చాలా పర్ఫెక్ట్ గా చదువుతున్నాను అనమాట. ఎంతో హ్యాపీనెస్ అనమాట. ప్లే అవుతుంటే దాంతో పాటు నేను పాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంకా లలిత సహస్రనామం అయితే నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో రోజుకి 2 శ్లోకాస్ అని పెట్టుకున్నానండి. అంటే పర్ఫెక్ట్ గా చదవాలి కదా, అవి తప్పు చదివితే అర్థమే మారిపోతుంది కదా. సో అందుకనే నేను రోజుకి 2 పెట్టుకొని అవే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను 1 డే మొత్తం. సో ఇంకా పూజ గది అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట, నెక్స్ట్ డే పూజ చేసుకోవడం గురించి. ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.